ఒకసారి నిరీక్షణ ఎక్కడ ఉంది మనకు అప్పుడు ఏమొస్తుంది? కోపం అప్పుడే వస్తుంది, కానీ నిరీక్షణ ఎక్కడ ఉంది? ఇక్కడ అంటాడు వాక్యంలో పేతురు, అయ్యా నీకు నిరీక్షణ కలిగి ఉండాలని అంటాడు. అంతే. మానవులుగా ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది అంటారు, అయ్యా నేను ఇంకెంత ఓపికతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువే ఓపికతో ఉన్నాడు మన అంతటలో. ఆ యేసు ప్రభువే ఆ ఓపికలో మనందరికీ ఒక ఆత్మీయతనిచ్చాడు. మనం ఎంతటి వాళ్ళం? మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుంటున్నాం. ఈ రోజుల్లో మనం ఎంతవరకు ఈ సావాసంలో ఉంటున్నామో మనం చూస్తున్నామా ఈరోజు? ఒకవేళ ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట, వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మాటలు నీ ఆత్మీయ జీవితాన్ని నేను పెంపొందిస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి, నీ ఆత్మీయ జీవితం